అందరికీ నమస్కారం. మనం చిట్టి చిట్టి కథా తరంగాలనేసి కొన్ని కొన్ని కథలు చదువుకుందామని అనుకున్నాం కదా. అందులో ఒక చిన్న కథ కథ కాదు, మనకి నవ్వొచ్చేది, హ్యూమర్ అనమాట. అప్పిచ్చువాడు వైద్యుడు, కాఫీ కప్పిచ్చువాడు సర్వరుడు, తిని టిప్పిచ్చువాడు కస్టమరుడు, కరీం బీడీకి నిప్పిచ్చువాడు నిజమగు మిత్రుడు, బాకీ తీర్చక తిప్పిచ్చువాడు బతక నేర్చినవాడు, వండి పెళ్ళామును మెప్పించువాడు అసలు మొగుడు, మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చువాడు గొప్ప వంటగాడు, ముప్పూట స్విగ్గీ తెప్పించువాడు భార్యాబాధితుడు, ఇంట్లో ఉండి లేడని చెప్పించువాడు దేశముద్రుడు, పాటకు లిప్పిచ్చువాడు కథానాయకుడు, పోస్టులందు హాస్యము చొప్పించువాడు మేటి రాతగాడు, ప్రేయసి మనసు నొప్పించువాడు ఆధునిక ప్రియుడు, ప్రియురాలిని ఒప్పించువాడు పాతకాలపు ప్రేమికుడు, ఆపద తప్పించువాడు భగవంతుడు, కాలము తీరినంత పైకి రప్పించువాడు యమకింకరుడు, మొబైలే లేనివాడు దైవస్వరూపుడు, వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడు. చూసారా, వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడట. ఉండి ఫార్వర్డ్లు చేయనివాడు దృఢచిత్రుడు కదరా సుమతి. ఇది నూతన తరం సుమతి శతకం. నవ్వుకుందామా? నవ్వుకోండి.